నమస్కారం నటకుమార్ గారు. నమస్తే. సార్ వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ గారు మాట్లాడిన ప్రతి మాట అంటే ఆయన లైఫ్ స్టైల్ గురించి, ఆయన ఒంటరిని అయిపోయాను అన్న సందేశం ఏదైతే ఉందో అభిమానులతో పంచుకున్నాడు. అండ్ వాళ్ళ తాత నాన్న ఆశీస్సులు ఉన్నంత వరకు నన్ను ఆపే వాళ్ళు లేరు అని చెప్పి ఒక పక్క రాజకీయం అనుకోవచ్చు, ఒక పక్క సినీ ఇండస్ట్రీకి సంబంధించింది అనుకోవచ్చు. తారక రామారావు గారి మనవడగా, నందమూరి హరికృష్ణ గారి కొడుకుగా, నందమూరి జానకి రామారావు గారి తమ్ముడుగా, అలాగే అందరి ఆశీస్సులతో వాళ్ళు పైనుంచి చూస్తుండగా లక్షలాది మంది అభిమానుల ఆశీస్సులతో హిట్ ప్లాపలేని హీరో హిట్ కొట్టుకుంటూ ఎంతోమంది ఎన్ని స్ట్రోల్ చేసినా, ఎంత స్ట్రగుల్ పెట్టినా, ఎవరి సపోర్ట్ ఉన్నా ఎవరి సపోర్ట్ లేకపోయినా ప్రజలే నా బలం, అభిమానులే నా అండ, అభిమానులే నా అన్న, నా తమ్ముడు, నా అక్క, వాళ్ళలోనే నేను చూసుకుంటాను, వాళ్ళు లేనిదే నేను లేను, నాకు వాళ్ళే దేవుళ్ళు, వాళ్ళే సినిమా ప్రేక్షకులు, సినిమా దేవుళ్ళు వాళ్ళే అని ఏ రోజు ఆయన చెప్పుతూ ఉంటాడో అలాగే ఆయన ఒంటరివాడు అనేది తప్పు. ఆయన కొన్ని లక్షల మందికి అభిమాని కనుక జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ విధంగా అనలేదు. నేను స్టార్ట్ అయ్యేటప్పుడు నా తండ్రి, నా తల్లి, నేను రామోజీరావు గారి సినిమా తీసేటప్పుడు ఉన్నాము. తర్వాత నాకు ఒక్క అభిమాని వచ్చాడు, ఆయన పేరు కూడా చెప్పాడు కదా. ఆ అభిమాని తర్వాత ఇంతమంది లక్షల కుటుంబాలు నాకు వచ్చాయి, ఇంత కుటుంబాలు నా చేతిలో ఉన్నారు. నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు, నా తండ్రి గారి ఆశీస్సులు, ఇన్ని లక్షల మంది కుటుంబాలు ఉంటుండగా నేను ఒంటరివాడిని కాను, భయపడను, భయపడను, ఎవరికి భయపడను, నేను ఎదుగుతూనే ఉంటాను. అదే జూనియర్ ఎన్టీఆర్. ఎవరికి భయపడను, ఎన్ని కుళ్ళు కుతంత్రాలు చేసినా సినిమా ఇండస్ట్రీలో రాజుగా ఉంటాను. అదే జూనియర్ ఎన్టీఆర్. ఇది నేను సినిమా తీసింది సాంగ్స్ సూపర్ హిట్ అని మీరు అనుకుంటారు. రేపు నాకంటా బాగా తీసిన హీరోలు ఉన్నారు, వాళ్ళు నాకంటా బాగా చేసిన హీరోలు ఉన్నారు. అందరినీ గౌరవించుకోవాలి. మీరు నన్ను గౌరవించుకుంటారు, నేను అందరినీ గౌరవించుకుంటాను. మీరు అలాగే ఉంటారు, నేను ఇలాగే ఉంటాను. కనుక మీరు అలాగే ఉండాలి, మీ అభిమానాలన్నీ నాకు అలాగే ఉండాలి. నా అభిమానం అందరు హీరోలు కూడా నాకంటా బాగా చేస్తే అభినందించాలి. మీరు నన్ను అభినందిస్తే నాకంటా బాగా చేసిన హీరోని అభినందించాలి. నా సాటి హీరోకి పోటీతత్వం ఉండాలి తప్ప అభిమానంతో పోటీతత్వం ఉండాలి. కనుక మీ అభిమానం ఎప్పుడు ఉన్నంత వరకు నేను ఎప్పుడు కూడా ఎదుగుతూనే ఉంటాను. కనుక అందరి ఆశీస్సులతో నా భార్య, నా పిల్లలు అందరూ కూడా హ్యాపీ, నన్ను భరిస్తున్నందుకు అన్నారు. అంటే నా పిల్లలు, నా భార్య కూడా నేను షూటింగ్లో ఉన్నా, బిజీగా ఉన్నా, వాళ్ళు ఎప్పుడు కూడా నాకు సపోర్ట్గా ఉన్నారు. కనుక వాళ్ళకు కూడా చెప్తూ తల్లికి, తండ్రి చనిపోయిన తండ్రికి, అందరికీ చెప్తూ మీ అండదండలు, మీ ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ సినిమా వార్ 2 పెద్ద హిట్ అవ్వాలని హృతిక్ రోషన్ గారు నాకంట బాగా చేశాడని నా అన్న బాగా చేశాడు. ఇద్దరం కలిపి పోటాపోటీగా చేసాం. కనుక సినిమాని ఆస్వాదించండి. సినిమాని ప్రతి ఒక్కరు ప్రేక్షకులు వెళ్ళండి. వెళ్ళిన ప్రయాణంలో చక్కగా హ్యాపీగా ఇంటికి చేరుకోండి అని అందరిని అభ్యనిస్తూ నా కుటుంబం అందరికీ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను సినిమా ఇండస్ట్రీ అని చెప్పాడు. ఇక అంతకన్నా ఏముంది దాంట్లో, ఒంటరివాడు ఎందుకు అయ్యాడు, కొన్ని లక్షల మంది అభిమాని అయితే ఆయన. అంటే ఈసారి ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటి వెనక చాలా అర్థం ఉంది అనిపించింది. లైక్ కిందున్న వాళ్ళందరూ సీఎం అంటుంటే నేను మీతో రాజకీయాల్లోకి ఆయన రాలేదు, రాజకీయాల్లోకి రాబోడు. మళ్ళీ నేను అంటున్నాను, నాకున్న కొంతపాటి పరిచయం దాకా రాబోడు. ఆయన 25 సంవత్సరాల చరిత్ర, ఆ రోజు ఏదైతే రామోజీరావు గారి సినిమా స్టార్ట్ అయిందో ఆ సినిమా స్టార్ట్ గుర్తు చేసుకుంటూ ఆ సందర్భంలో చెప్పవలసి వచ్చింది ఆయన. అంతే తప్ప వేరేగా పదార్థాలు తీసుకోవద్దు. రాజకీయాలు కాదు, సినిమా ఇండస్ట్రీలో ఆయనే టాపు. నందమూరి తారక రామారావు గారు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఆయనే టాప్. అంతే. ఇంకా నేను వేరే వాళ్ళ కోసం, నేను కుటుంబ విషయాల కోసం నేను వెళ్ళను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.